జూలై 8 ఏం కాబోతుంది? ట్రంప్ ఒక తారీఫ్ బాంబ్ ఇండియా పైన పడిపోతుందా లేదా అనేది ఇప్పుడు చూడాలి. 26% తారీఫ్లు విధించాడు ఏప్రిల్లో మన భారతదేశం అన్ని ఎగుమతుల పైన. తర్వాత 90 డేస్ టైం ఇచ్చాడు. 90 డేస్లో మీరు మాతో అగ్రిమెంట్ రీచ్ కాకపోతే మొత్తం మళ్ళీ నేను 26% వేస్తానన్నాడు. 26% మేము విడ్రా చేయలేదు. ఆయన 10%, 10% ఆల్రెడీ ఉంచాడు మన ఎక్స్పోర్ట్స్ పైన. అంటే కత్తి ఇట్లా పెట్టాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అగ్రికల్చర్ ఓపెన్ చేయమంటున్నాడు, డైరీ సెక్టర్ ఓపెన్ చేయమంటున్నాడు. వ్యవసాయం డైరీ ఓపెన్ చేస్తే కుప్పలుగా అమెరికా ఉత్పత్తులు పడిపోతాయి. ఎందుకు పడిపోతాయి? వాళ్ళకి చాలా లక్షల డాలర్లు సబ్సిడీలు ఇవ్వడం వల్ల వాళ్ళ సరుకులు చౌకగా ఉంటాయి మన సరుకుల కన్నా. కాబట్టి మన వ్యవసాయ రంగం, మన పాల రంగం, ఉత్పత్తి రంగం అంతా మటాష్ ఆ రకంగా జరిగితే. సో మన వ్యవసాయం పైన సబ్సిడీలు తీసేయమంటాడు. వ్యవసాయ ఎగుమతుల పైన, మన దిగుమతుల పైన ఏదైతే టారిఫ్లు విధించామో తీసేయమంటాడు, ఓపెన్ అప్ చేయమంటాడు. ఇప్పుడు ఆ ప్రెషర్లో ఉన్నాం. ఇంకో పట్ట అదాని, ఆయన పైన యుఎస్ సెక్యూరిటీ కేసు నడుస్తుంది. సో యుఎస్ సెక్యూరిటీ కేసు అదాని అది నడుస్తుంది అక్కడ. ఇక్కడేమో ఇది. అంటే ఇవన్నిటినీ పెడుతున్నారు, చూపిస్తున్నారు. అంటే మనం ఎవరిని చేస్తాం? బలి చేస్తాం. మన రైతులు బలి అయిపోతారా? అదాని పైన శిక్ష కోసం రైతులు బలి కావాలా? దేశం బలి కావాలా? ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో జూలై 8 ఏం కాబోతుంది? ఒక సీరియస్ ప్రశ్న. ఈ ట్రంప్ బాంబుకు వ్యతిరేకంగా ఇండియా గట్టిగా నిలబడాలని మనం కోరుతున్నాం.